హెచ్సీఏ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని వేధించారన్న ఆరోపణలపై ఆరా తీశారు ముఖ్యమంత్రి. పాసుల విషయంలో బెదిరించిన అంశంపై విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు. విచారణ జరపాలని విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ఆదేశించారు సీఎం. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. హెచ్సీఏ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని వేధించారన్న ఆరోపణలపై ఆరా తీశారు ముఖ్యమంత్రి. పాసుల విషయంలో బెదిరించిన అంశంపై విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు. విచారణ జరపాలని విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ఆదేశించారు సీఎం. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. హెచ్సీఏ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని వేధించారన్న ఆరోపణలపై ఆరా తీశారు ముఖ్యమంత్రి. పాసుల విషయంలో బెదిరించిన అంశంపై విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు. విచారణ జరపాలని విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ఆదేశించారు సీఎం. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. పాసుల వ్యవహారంపై వివరాలు సేకరించింది సీఎంఓ కార్యాలయం. ఇప్పటికే పాసుల వ్యవహారం, హెచ్సీఏ బెదిరింపులపై లేఖ రాసింది సన్ రైజర్స్ యాజమాన్యం. హైదరాబాద్ వదిలి వెళ్తామని హెచ్చరించింది. హెచ్సీఏ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని వేధించారన్న ఆరోపణలపై ఆరా తీశారు ముఖ్యమంత్రి. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏదైతే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వ్యవహారం సంబంధించి ఇప్పుడు సీఎం కార్యాలయం వరకు చేరుకోవడం జరిగింది. దీనిపైన సీఎం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ మేరకు సీరియస్ అయ్యారు. అయితే దీని వ్యవహారం సంబంధించినట్లయితే ఎస్ఆర్హెచ్ సంబంధించి ఒక లేఖ రాయడం ఇప్పుడు వివాదాస్పదమైంది. దీంట్లో ముఖ్యంగా చూస్తే ఎస్ఆర్హెచ్ అంటే ఎస్ఆర్హెచ్ కంపెనీ, ఎస్ఆర్హెచ్ లీడ్ చేస్తున్న కంపెనీ ఏ మేరకు ఏదో ఒక లేఖ రాసింది. దాంట్లో ప్రధానంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఎక్కువగా వేధిస్తున్నారు, పాసుల కోసం ఇబ్బంది పడుతున్నారు, పాసులు ఇవ్వకపోతే తమను తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టడం కాకుండా ముఖ్యంగా బాక్స్ సంబంధించిన పాసులు ఇవ్వకపోతే తమను ఆ బాక్స్ సంబంధించిన గేట్స్ మొత్తం క్లోజ్ చేసి మ్యాచ్ ప్రారంభం అయ్యే వరకు కూడా ఆ బాక్స్ మొత్తం కూడా ఓపెన్ చేయకూడదు. దీనివల్ల తాము ఇబ్బందులు పడుతున్నాం. అంతేకాకుండా వాళ్ళు అడిగిన విధంగా 3900 పాసులను తాము ఎస్సీఏకి ఇస్తున్నాము. అయినప్పుడు కూడా వాళ్ళు సాటిస్ఫై కాకుండా ఇంకా అదనంగా పాసులు కావాలని చెప్పి మనకి ఇబ్బందులు పెడుతున్నారు. ఒక ఎస్సీఏకే, ఒక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కే 3900 పైచలకు పాసులు మేము ఇస్తున్నాం ప్రతిసారి కూడా. అయినప్పుడు కూడా వాళ్ళు సాటిస్ఫై కాకుండా మరిన్ని పాసులు కావాలని చెప్పి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దీంతో పాటుగా బాక్స్ పాసులు కావాలని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. బాక్స్ పాసులు ఇవ్వకపోతే ఆ మేరకు బాక్సులకు తాళాలు వేసుకొని తమ దగ్గర పెట్టుకొని మ్యాచ్ మొదలైన తర్వాత కూడా ఆ బాక్స్ సంబంధించిన తాళాలు తెరవకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి మీరు కనుక ఈ పాసుల కోసం కనుక ఇబ్బంది పెడితే మేము ఇక్కడైతే లోకల్గా ఉన్న ఇక్కడ ఐపీఎల్లో ఉప్పలు మెయిన్ స్టేట్గా ఉన్నదాన్ని మేము వేరే ప్రాంతానికి షిఫ్ట్ అవుతామని చెప్పి కూడా ఒక హెచ్చరిస్తూ ఒక లేఖ కూడా రాయడం జరిగింది. అయితే ఈ లేఖను సీరియస్గా తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాచకొండ పోలీసుల చేత విచారణ జరిపించింది. ఆ మేరకు రాచకొండ పోలీసులు విచారణ జరిపినప్పుడు పాసుల వ్యవహారం నిజమే, అంతేకాకుండా పాసుల కోసం ఇబ్బంది పెడుతున్నారు, హెచ్సీఏ సంబంధించిన యాజమాన్యం ఈ మేరకు ఇబ్బందులు గురి చేస్తుంది, ఆ మేరకు సంబంధించిన ఒక రిపోర్ట్ని అటు సీఎం కార్యాలయం పంపించడం జరిగింది. అయితే దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా సీరియస్గా స్పందించారు. ఎవరైనా ఎస్ఆర్హెచ్ని పాసుల కోసం కనుక ఇబ్బందులు గురి చేస్తే వారిపైన తీవ్ర చర్యలు ఉంటాయి, కఠిన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తూనే మరోవైపు పాసుల వ్యవహారం సంబంధించి ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేయండి అని చెప్పి కూడా విజిలెన్స్ చీఫ్ అయిన కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఈ పాసుల వ్యవహారం ప్రతిసారి ఐపీఎల్ సంబంధించిన మ్యాచ్లు జరుగుతున్న ప్రతిసారి కూడా పాసులకు సంబంధించిన వ్యవహారం గోలో జరుగుతుంది, ఇష్యూ జరుగుతుంది. పాసులు తమకు రాలే అని చెప్పి చాలామంది ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అటు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, చాలామంది వీఐపీలు కావచ్చు ప్రతిసారి ఫిర్యాదు చేస్తున్నారు. దీనికి తోడుగా అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నేరుగా ఈ పాసుల వ్యవహారంలో జోక్యం చేసుకొని తమకు పెద్ద ఎత్తున పాసులు కావాలని చెప్పి డిమాండ్ చేయడం ఇప్పుడు వివాదానికి పూర్తిగా ఆస్కారమని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు దీని వ్యవహారం సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి, విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే రిపోర్ట్ను మాకు ఇవ్వాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అటు ఆదేశించడం జరిగింది. ఈ మేరకు విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేయబోతున్నారు. మరోవైపు అయితే ఇప్పటికీ రాచకొండ పోలీసులు జరిపిన ఎంక్వైరీలో మాత్రం పాసుల వ్యవహారం మొత్తం క్లియర్గా నిజమే అని చెప్పి కూడా తేలడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఐపీఎల్ సంబంధించిన మ్యాచ్ల వ్యవహారం సంబంధించి ఎస్సీఏ చేస్తున్న డిమాండ్ని ఇప్పుడు పూర్తిగా ఏ విధంగా ఉండబోతుంది, ఫర్దర్గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి 3900 పాసులు ఎస్ఆర్హెచ్ ఇస్తుందా, లేకుంటే వాళ్ళు అడిగిన విధంగా ఇస్తుందా, లేకుంటే ఈ పాసుల ఫ్రీ పాసెస్ సంబంధించిన వ్యవహారానికి ఎప్పటికీ పుల్ స్టాప్ పడబోతుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. భోగి.
అయితే రమేష్, ఈ బెదిరింపు ఆరోపణలకు సంబంధించి హెచ్సిఏ వైపు నుంచి ఎవరైనా స్పందించారా? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించి మొన్న జరిగిన మ్యాచ్ తర్వాత కూడా వాళ్ళు స్పందించి జరిగింది. ఒక లేఖ బయటకు వచ్చిన తర్వాత లేఖ పైన స్పందిస్తూ మేము ఎవరిని ఎక్కడ ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదు, హెచ్సిఏ పూర్తిగా ఎస్ఆర్హెచ్కి పూర్తిగా సహకారం అందిస్తుంది, వాళ్ళు ఇచ్చిన పాత్ర మేరకు తీసుకుంటున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ ఎస్ఆర్హెచ్ మాత్రం ఒక ఘాటు లేఖ రాస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన మేనేజ్మెంట్ పూర్తి స్థాయిలో మనం బెదిరింపులకు గురి చేస్తుంది, ఆ మేరకు ఆ బెదిరింపులు కనుక ఇదే కంటిన్యూ అయితే మేము ఇక్కడ నుంచి మా ఏదైతే దీన్ని షిఫ్ట్ చేసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళిపోతామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్పందించినప్పుడు కూడా అటు రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే రాచకొండ పోలీసులు దీనిపైన ఒక ఎంక్వైరీ చేసినప్పుడు ఈ పాసులకు సంబంధించి వ్యవహారం చాలా సీరియస్గా ఉంది, పాసులకు సంబంధించి ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పి కూడా ఒక ప్రాథమిక నివేదికని అటు ఇప్పటికే తయారు చేసి రాచకొండ పోలీసులు పైవరకు ఇవ్వడం జరిగింది. ఆ మేరకు రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మేరకు విజిలెన్స్ ఎంక్వైరీకి ఆర్డర్ చేయడం జరిగింది. విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేయబోతున్నారు. కొత్తకొండ శ్రీనివాసరెడ్డి ఈ మేరకు విచారణ చేయబోతున్నారు. విచారణ చేసి ఫర్దర్ నివేదిక వచ్చిన తర్వాత ఏం చేస్తారో చూడాల్సిన పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ రమేష్.